నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి తలపెట్టిన ఇళ్ల స్థలాలకు పట్టాల కార్యక్రమంను ఏ విధంగా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు అనే కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్నయ్య, తహసీల్దార్ మురళి, డిటి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న వాటి వివరాలను వెంటనే సేకరించి ఆన్లైన్లో పొందుపరచాలని, వాటికి సంబంధించిన సమస్య లేకుండా చూడాలన్నారు. ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించాలని, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది క్షేత్రస్థాయి సిబ్బందికి సహకరించాలని తెలిపారు. పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలబాలికల చట్టంతో విభేదించడం నేరస్తుల వారిని సాధారణ జైల్లో పెట్టరాదని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు మరియు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు 18 సంవత్సరాల లోపు బాలబాలికల చట్టంతో విభేదించి వారిని జైల్లో పెట్టడం వల్ల బాలబాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘించిన వారమవుతామని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల లోపు కౌమార దశలో ఉన్న బాలబాలికలు జైల్లో ఉన్నారని, వారిని గుర్తించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. సుప్రీంకోర్టు వారు ఆనరబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆనరబుల్ జస్టిస్ కన్నా గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మనం ఈ ప్రక్రియని నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని జైల్లో కూడా ఈ ప్రక్రియ అన్నది చాలా ప్రధానమైనటువంటి ప్రక్రియ అని అందరికీ తెలియజేస్తున్నాం. అసలు ఈ బాల నేరస్తులు అన్న వాళ్ళు ఎవరైనా ఈ జైల్స్లో ఉన్నారా అన్న విషయాన్ని మనం ఎందుకు అంత ఖచ్చితంగా పరిశీలన చేయాలి అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రధానంగా మన ప్రజలందరూ కూడా ఇంక్లూడింగ్ నా బ్రదర్స్ అయినటువంటి పోలీస్ సోదరులు కూడా అర్థం చేసుకున్నారు. ఏమిటంటే బాల నేరస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సాధారణ జైలుల్లో పెట్టకూడదు. అసలు బాల నేరస్తుల్ని నేరస్తుడు అనకూడదు. బాల మరి ఎవరైనా బాలికలు నేరం చేస్తే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని ఏంటంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనాలి. అంతే తప్ప వాళ్ళని నేరస్తులు అని పిలవటమే అసలు ప్రధానమైనటువంటి తప్పు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా బాలికలు ఈ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చట్టంతో కాన్ఫ్లిక్ట్ చేస్తున్నటువంటి ఈ బాలికలను ఎవరినైనటువంటి జైల్లో కానీ పెడితే ఒక్కటే వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఏమైతే ఉన్నాయో వాటిని మొట్టమొదటిగా మనం ఉల్లంఘించినట్టు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఉద్దేశించి న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానికి స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారని చిత్తూరు బీజేపీ నాయకులు చిట్టిబాబు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు ఇచ్చారని, పరీక్షల సమయంలో ఒత్తిడి, సోషల్ మీడియా, సెల్ ఫోన్లు ప్రభావం, ప్రణాళికాబద్ధంగా చదవడం ఎలా అనే విధానంపై ప్రధాని పిల్లలతో మాట్లాడారని అన్నారు. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు పరీక్షపై చర్చా కార్యక్రమంలో పాల్గొని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కలిగినటువంటి సందేహాలను, పరీక్షల్లో ఎలా ప్రిపేర్ కావాలి, ప్రణాళిక ఎలా వేసుకోవాలి, మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ఎలా కార్యక్రమాన్ని సాగించాలి అనేటువంటి అనేక అంశాలపైన నరేంద్ర మోడీ గారు ఈరోజు విద్యార్థులను ఉద్దేశించి న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో కలిగినటువంటి భారత మండపం నుంచి వారు ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 20 లక్షల మంది ఇదివరకే రిజిస్టర్ చేసుకున్నారు. వీరు కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా మనకు విద్యార్థులు వాళ్ళ పాఠశాలలో ఉన్నటువంటి టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు చిత్తూరు నగరంలో మున్సిపల్ హై స్కూల్ గిరిపేట నందు
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరితో కలిసి, విద్యార్థులతో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాము. పోలింగ్ బూత్ స్థాయిలోని తుది ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పొరపాట్లు ఉంటే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఈఆర్ఓ, ఆర్డీఓ చిన్నయ్య, బిఎల్ఓలు, సూపర్వైజర్లను, అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నియోజకవర్గంలోని బిఎల్ఓలు, సూపర్వైజర్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ మాట్లాడుతూ ఇటీవల ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలలో మృతుల పేర్లు ఉన్న, పోలింగ్ బూత్ నెంబర్లు మారి ఉన్న, ఫోటోలు సక్రమంగా లేకపోయినా డబుల్ ఎంట్రీలు, జంక్ ఓటర్లు గుర్తించి సత్వరం నివేదిక ఇవ్వాలన్నారు. గుర్తించిన పొరపాట్లను నిర్దేశించిన ఫార్మర్లు పూర్తి చేసి అందించాలన్నారు. జాబితాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నందున దరఖాస్తులు స్వీకరించాలన్నారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని దొరబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పంచభూతాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాముఖ్యతనిస్తూ అట్టడుగు వర్గాలకు దోపిడీకి గురిచేస్తుందని విమర్శించారు. దీనికి నిదర్శనం సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం సురేష్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మేయర్ కటారి హేమలత, జీజేఎం అధినేత గురజాల జగన్మోహన్ నాయుడు, సురేంద్ర కుమార్, పోదండి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొడతాము, రాళ్ళు వేయిస్తానని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి పైన మీరు రాళ్ళు వేసేది పక్కన పెడితే, మీ శాసనసభ్యుడు ఈరోజు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో ఏమేమి వేశాడో దానికి సమాధానం చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం గారు మొత్తం కూడా చిట్టా క్లీన్గా విప్పేశాడు. పెద్దిరెడ్డి గారిది, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారిది. అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో మీరు ఏ రకంగా పెత్తనం చేస్తున్నారు, ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా లూటీ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారు డయాస్ పైన మాట్లాడితే, మీరు చంద్రబాబు నాయుడిని అయితే రాళ్ళతో కొట్టి బెదిరించారు. మరి మీ శాసనసభ్యుడే మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆయన ఒక రోజు మాట్లాడినాడు, మళ్ళీ రాత్రి ఆయన ఏం చేసినారో ఏమో మళ్ళీ ఆయన గమ్ముని తగ్గినాడు. ఈరోజు ఆదిమూలం గారు కానీ ఆయన కుమారుడు జెడ్పీటీసీ కానీ ఇద్దరూ కూడా మాట్లాడితే, అసలు మీరు ఏంది, మీరేం చేస్తున్నారు, మీరు ఏ రకంగా ఈ జిల్లాలో దోపిడీ చేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించి రాళ్లతో కొడతాము, లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తాము, అడ్డుకుంటాము, మీరు రానియకుండా చేస్తాము. తమ్మలపల్లిలో ఏమో దారిలో పోతా ఉంటే రాళ్లతో ఇచ్చి అడ్డుకుంటారు. ఇంకొక చోటకు పోతే పుంగనూరులో ఏమో పోలీసులను అడ్డం పెట్టి కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసి మళ్ళీ మా పైనే కేసులు పెట్టిస్తారు. కుప్పానికి పోతే కుప్పంలో ఎన్నికల్లో జరిగేటప్పుడే మీ ఇష్టానుసారం ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉండేటువంటి నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు అక్కడ మైన్స్ దోపిడీ జరుగుతూ ఉంది, భూముల దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, మద్యం దోపిడీ జరుగుతూ ఉంది. అన్ని రకాల దోపిడీ చేస్తూ మళ్ళా బెదిరించి కేసులు పెడతారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన పెడతారని అడుగుతా ఉన్నా. ఇంకొక పక్క ఇంకొక మంత్రి జిల్లాలో, ఆమె పైన వాళ్ళ కౌన్సిలరే డైరెక్ట్ గా నన్ను యామారిచ్చి మోసం చేసి, ఒక దళిత కౌన్సిలర్, ఈరోజు దళిత శాసనసభ్యులు, దళిత కౌన్సిలర్లు డైరెక్ట్ గా మా దగ్గరనే దళితుల దగ్గర 40 లక్షలు తీసుకున్నారని మాట్లాడితే అసలు మీరు తలెక్కడ పెట్టుకుంటారు అని అడుగుతా ఉన్నా.
మీరు అసలు రాజకీయాల్లో ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్తారు? ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మీకు ఉంది? నిజాయితీ ఉందా? ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు, మాలాంటి వాళ్ళు మాట్లాడితే కేసులు పెడతారు, భయపెడతారు, బెదిరించే కార్యక్రమాలు చేస్తారు. ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళ ఆర్థిక మూలాలు ఎక్కడైనా ఉంటే దాని మీద దెబ్బతీస్తారు. రైతు మాట్లాడితే భూముల పైన పోతారు, వ్యాపారస్తుడు మాట్లాడితే వ్యాపారం పైన పోతారు. అంటే కింద నుంచి మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి దాకా మీకు ఇదే పని అని అడుగుతా ఉన్నా. అన్నమయ్య జిల్లాలో పెద్ద చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో రాష్ట్రంలో కానీ ఈ ఉమ్మడి జిల్లాలో కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ మంత్రి యొక్క తమ్ముళ్ళు కానీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచర వర్గం కానీ చేస్తున్నటువంటి అరాచకాలు మాట్లాడాడు. ఉన్నది చెప్పటం జరిగింది. ఇది ఉమ్మడి జిల్లాలో వైసీపీ నాయకుల యొక్క మనోగతం, మాకంటే కూడా వాళ్ళ మనోగతం ఎక్కువ. దానికి నిన్న పెద్దిరెడ్డి రాళ్లతో కొడతానన్నారు. రాళ్లతో కొట్టే పరిస్థితి తొందరలో మీకు వస్తుంది, చాలా రోజులు లేదు, మీకు మీ కుటుంబానికి. ఇది గమనించుకోవాలి. మాట్లాడే మాటలకి ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడితే అది రిటర్న్ గిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా నిన్న ఆదిమూలం గారు పెట్టిన ప్రెస్ మీట్ కానీ ఆదిమూలం గారి యొక్క బాధ కానీ మొత్తం వీడియో చూస్తే మీరు, ఆయన 4 సంవత్సరాల 10 నెలల్లో వీళ్ళ ఫ్యామిలీ వల్ల ఏ విధంగా బాధలు పడాడో అది మనోగతం మీకు అర్థమవుతుంది. పాపాలరెడ్డి, మీకు ఒకటే అడుగుతా ఉందా, నువ్వు ఆవు చేతిలో మేస్తే దూడ గట్లు మేయదు. మీ నాయకుడు 17 నెలలు చిప్పకూడు తిని జైల్లో ఉండే ఖైదీలతో ప్రతిరోజు మాట్లాడుకొని ఆ క్రిమినల్ యాక్టివిటీస్ అంతా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పైన రుద్దుతా ఉన్నారు. అదే యాక్టివిటీ నువ్వు చేస్తున్నావు. ఈరోజు మేము చెప్పాల్సి కూడా బల్లే. ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు ఆదిమూలం గారు చెప్పారు, నువ్వు 89, 90లో మోటార్ సైకిల్ పైన పోతా ఉంటివి, ఈ రోజు ఇన్ని వేల కోట్లు ఎట్టొచ్చిందని ఆయన అడిగాడు. ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం, అంటే ఈ రోజు ఎస్సీ సీట్లు పోతులపట్టు కానీ, గంగాధర్ నెల్లూరు కానీ, సత్యవేడు కానీ 3 ఎస్సీ సీట్లు, దాన్ని మార్చి వాళ్ళ పైన అవినీతి ఉందని మార్చుకున్నావు కదా. ఈ రోజు ఒక ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే జగన్ రెడ్డి అడిగాడు, ఏమయ్యా నువ్వు దోచుకునింది దేశమంతా తెలుసు, నీ రాష్ట్రం మొత్తం తెలుసు, నువ్వేదో నా పైన చెప్తున్నావు, నీ పైన కూడా చాలా ఉంది డైరెక్ట్ గా అంటే సుబ్బారెడ్డి ఏదో చేయబట్టుకొని బయటకు లాక్కుపోయాడంట. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర గణపతి వ్రతాన్ని ఆలయ ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం జరిగే సంకటహర చతుర్థి వ్రతం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ శాస్త్రవేత్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను జిల్లా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ రాజశేఖర్ అర్జీలను స్వీకరించారు.
డాక్టర్ల నిర్లక్ష్యానికి మదనపల్లిలో శిశువు మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. మదనపల్లిలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బి కొత్తకోట మండలం ఆలేటిపల్లికి చెందిన రఘునాథ్ భార్య అంజలి గర్భం దాల్చిన రోజు నుంచి చికిత్స తీసుకుంటుందని, అయితే ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా అదనంగా డబ్బులు తీసుకొని ప్రసవ చికిత్స సరిగ్గా చేయకపోవడంతో శిశువు చనిపోయిందని బంధువులు ఆరోపించారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత శిశువు చనిపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు స్పందించి సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై మాజీ కౌన్సిలర్ రాజేశ్వరితో పాటు ఇరువారంకి చెందిన 50 కుటుంబాల వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అశోక్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. వారిని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సాధారణంగా ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కటారి హేమలత, కాజూర్ బాలాజీ, జేజేఎం జగన్మోహన్ నాయుడు, బీసీ నాయకులు రాజన్న, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. సైకో పోవాలి, సైకిల్ కావాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఈరోజు చిత్తూరు నియోజకవర్గం ఇరువారం 20వ వార్డులో మేమందరం కూడా అందరు ఆస్పిరెంట్ కలిసి ఇక్కడ ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీ కోసం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రానికి అవసరం. మనకు ఆయనకు రాజకీయాల కంటే కూడా మనకు చంద్రబాబు రాష్ట్రం దిగజారిపోకుండా నీచమైన స్థితికి రాష్ట్రం పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎంగా కావాలా. అలాగే చిత్తూరు నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు ఘనమైన మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిపించాలా. అప్పుడే కూడా మనం సుస్థిరమైన పాలన, మంచి రాజ్యాన్ని కూడా మంచి పరిపాలన కూడా అందించగలుగుతాము. కాబట్టి తెలుగుదేశం జనసేన పిలుస్తుందిరా కదలిరా కార్యక్రమంలో భాగంగా 20వ వార్డు ఇరువారంలో కూడా పర్యటించడం జరిగింది. ఇక్కడ అంతవరకు చాలా వరకు పేద కుటుంబాలు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి మంచినీటి సదుపాయం కూడా మన ప్రభుత్వం వచ్చినప్పుడే చేసింది. పక్కనున్న కొండలకి అన్నిటికీ కూడా అంత ప్రాంతాలకు కూడా మంచినీటి సౌకర్యం ఇస్తే చాలా వరకు అందరూ సంతోషించి ఈ రోజుటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరిస్తూ తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చేసిన డెవలప్మెంటే. చాలామంది ఈ వార్డులో రేషన్ కార్డులు తీసేశారు, పింఛన్లు చాలా వరకు తీసేశారు. ఇక్కడ ఎస్సీ వర్గం ఉన్నందువల్ల వాళ్ళు చాలామంది దాని మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కోరేది ఒకటే, మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, మా అందరికీ కూడా మా జీవితాలు బాగుండాలి అంటే మళ్ళీ ఆ నాయకుడే ఉండాలి. వాళ్ళందరికీ కూడా పింఛన్లు కానివ్వండి అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుందని వాళ్ళు గర్వంగా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఘన విజయంతో గెలిపిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఈరోజు రాజేశ్వరి గారు మాజీ కౌన్సిలర్ ఇరువారంలో మన అశోక్ గారి ద్వారా కూడా ఈరోజు
ఒక 50 కుటుంబాలు ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు పార్టీలో చేరారు. వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం. తప్పకుండా ఆమెకు కూడా తగిన రీతిలో మేము గౌరవం ఇచ్చి చేపిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు అశోక్ గారు ఎస్సీ సామాజిక వర్గం అయినా ఇక్కడ మరి ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళతో లేదా మిగిలిన వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నాకు తెలిసి ఒక 2 కోట్ల రూపాయలు ఐఓసీ వాళ్ళ ద్వారా కూడా తీసుకొని ఇలా లైట్లు కానీ అన్ని మొన్ననే కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది. మా అశోక్ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మీరు నాయకులందరూ కూడా చేరి అప్రిషియేట్ చేస్తున్నారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ వార్డుకి మరి హేమలత కూడా మేయర్గా ఉండేటప్పుడు మరి చాలా కార్యక్రమాలు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని కూడా చేశాం. తప్పకుండా కూడా ఈ వార్డులో 4 బూతులు ఉన్నాయి. 4 బూతులు కూడా రేపు తప్పకుండా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం. ఈరోజు వచ్చిన వాళ్ళంతా కూడా ఎస్సీ సామాజిక వర్గం. తప్పకుండా వాళ్ళందరి ఆదరాభిమానాలు తెలుగుదేశం ఉంటుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.